హైదరాబాద్ మహానగరం ఎన్నో విధాల రికార్డులకెక్కింది. ఇప్పుడు మరో విషయంలో కూడా హైదరాబాద్ పేరు మారుమోగుతోంది. భాగ్యనగరం గురించి ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఇది రోగాల నగరంగా పేరు తెచ్చుకుంటోంది. అసలు ఎందుకు ఇలా తయారవుతోంది హైదరాబాద్? హైదరాబాద్కు మాత్రమే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఈ నగరానికి ఏమైంది? గ్రేటర్ హైదరాబాద్ నగరం వెలుగు జిలుగుల నగరంగా దేదీప్యమానంగా వెలుగుతుంటుంది. ఆ వెలుగుల వెనుక ఇక్కడ నివసించే ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్న విషయం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. అనేక రంగాల్లో హైదరాబాద్ నెంబర్ 1 గా పేరు తెచ్చుకుంది. అలాగే ఒబెసిటీ నగరంగా, డయాబెటిస్ క్యాపిటల్ గా ఇప్పటికే ఘనత వహించింది. ఇప్పుడు ఏకంగా రోగిష్టి నగరంగా మారుతుందనే లెక్కలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇటీవల విడుదల చేసిన ఓ సర్వే హైదరాబాద్ వాసులకు దిగ్భ్రాంతికరమైన వార్త అందించింది. గ్రేటర్ పరిధిలో ఏకంగా 42 లక్షల మంది ప్రతిరోజు పదుల సంఖ్యలో మాత్రలు మింగుతున్నారు. హైదరాబాద్ ఐటీ కారిడార్లో లక్షల మంది టెకీలు పనిచేస్తున్నారు. ఆకాశాన్ని తాకుతున్న భవనాల్లోని వెలుగులు చూసి మురిసిపోతున్నాం. కానీ దాని వెనుక ఉన్న నగ్న సత్యాలను ఫ్యామిలీ హెల్త్ సర్వే బయటపెట్టింది. కెరీర్ కోసం రేయింబవళ్లూ పనిచేస్తున్న టెకీలు, బిర్యానీ తినకుండా రోజు గడవని టెకీలు, సంపాదన వేటలో ఆరోగ్యాన్ని పట్టించుకోని టెకీలు, ఇలా ఈ మహానగరం రోగిష్టి నగరంగా మారిపోతోంది. సమయానికి తిండి తినకపోవడం, ఏది పడితే అది తినేయడం, నిద్రపోకుండా అర్ధరాత్రి వరకు కంప్యూటర్ల ముందే గడపడంతో మానసిక ఒత్తిడితో పాటు వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం పాడవుతోంది. నగరంలో ఏకంగా 35% మంది దీర్ఘకాలిక రోగాల వలలో చిక్కుకున్నట్లు సర్వే చెబుతోంది. ఐటీ కారిడార్లో బీపీ, స్ట్రెస్ రిలీఫ్ మాత్రల వాడకం ఏటా 15% పెరుగుతోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు అయినటువంటి బీపీ, షుగర్, థైరాయిడ్, ఊబకాయం, ఈ మధ్య లేటెస్ట్గా ఊబకాయం సంబంధించిన మాత్రలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక ఐటీ క్యాడర్లో మనకు మెయిన్ సెంటర్లో చూసినట్లయితే ఐటీ క్యాడర్లో స్ట్రెస్ రిలీఫ్ మెడిసిన్స్ ఎక్కువ అండ్ ఇన్ఫెర్టిలిటీ మెడిసిన్స్ ఎక్కువ పోతుంది ఐటీ క్యాడర్లో, అండ్ కాస్మెటిక్స్. ఇది లేటెస్ట్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ ప్రకారం కూడా మన హైదరాబాద్ అనేది దేశంలో అగ్రస్థానంలో ఉంది. దేంట్లో అంటే చక్కెర వ్యాధి. వయసు 60 దాటిన వారి పరిస్థితి మరీ దారుణం. రోజు అన్నం కంటే ఎక్కువగా మాత్రలనే మింగాల్సిన దుస్థితి. రోజుకు కనీసం 6 నుంచి 10 మాత్రలు వేసుకొనిదే వారి రోజు గడవడం లేదు. మరోవైపు నగరంలో మధుమేహం కోరలు చాస్తోంది. గ్రేటర్ పరిధిలో దాదాపు 10 నుంచి 15% మంది ఇన్సులిన్ ఇంజెక్షన్లపైనే ఆధారపడుతున్నారు. హార్మోన్స్ సంబంధిత మందుల వాడకం బాగా పెరిగింది. ఫెర్టిలిటీ సంబంధించి అయితే లాస్ట్ 4-5 ఇయర్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయింది. అంటే ఇయర్లీ 20-25% రేషియోలో పెరుగుతుంది. 5 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఇప్పటికీ సేల్స్ డబుల్ అయిపోయినాయి. హార్మోన్ ట్యాబ్లెట్స్, పారాసిటమాల్ ఏ లెవెల్ అవుతున్నాయో ఈ ఇన్ఫెర్టిలిటీ వాడే హార్మోన్ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఆ లెవెల్ అవుతున్నాయి. శృంగార సమస్యలతో ఇబ్బంది పడే వారి సంఖ్య కూడా నగరంలో నానాటికి ఎక్కువవుతోందని వైద్యులు చెబుతున్నారు. శృంగార సంబంధిత మెడిసిన్స్ విక్రయాలు ఈ ఏడాది 30% పెరిగినట్లు మెడికల్ షాప్స్ నిర్వాహకులు చెబుతున్నారు. అందమైన హైదరాబాద్ మహానగరం రోగిష్టి నగరంగానే కొనసాగుతుందా? తిరిగి మరలా ఆరోగ్యవంతమైన నగరంగా తయారవుతుందా? ఇప్పటికైనా హైదరాబాదీలు మేల్కొంటారా?